వాట్ ఈజ్ లైఫ్? జీవితం అంటే ఏంటి? కేవలం బతకడం, పనిచేయడమేనా? లేదంటే ఏంటి జీవితం? బ్రిటిష్ కాలంలో మూటలు మోసి బ్రిటిష్ అరాచకాలకు, దౌర్జన్యాలకు, నికృష్టాలకు దాసోహం అనుకుంటూ మనం మాట్లాడే స్వేచ్ఛ స్వాతంత్రాలు లేక, కనీసం మన పని మన మాటలు స్వేచ్ఛగా మాట్లాడేంత స్వతంత్రం కూడా లేని ఆ పరిస్థితుల నుండి మన భారత రాజ్యాంగంలో మన భారతదేశ పౌరులుగా స్వేచ్ఛా స్వాతంత్రాలతో వికసిత భారతం వైపు ఒక సమృద్ధి, సుసంపన్నమైన భారతీయులుగా ఎదుగుతున్నామనంటే దానికి కారణం మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21. ఈ ఆర్టికల్ 21 ఏం ద రైట్ టు లైఫ్. ఈరోజు మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సిరీస్ ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ ఆర్టికల్ ప్రకారం ప్రభుత్వం కానీ లేదా ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు కానీ ఏ మనిషి యొక్క ప్రాణాన్ని, వారి యొక్క స్వేచ్ఛా స్వాతంత్రాన్ని కేవలం చట్టంలో చెప్పబడిన విధంగా మాత్రమే నియంత్రించగలరు. అంటే ఒక మనిషికి తన ప్రాణం, తన స్వేచ్ఛా స్వాతంత్రాల పట్ల పూర్తి హక్కు ఉంది. ఇదే మన రైట్ టు లైఫ్. ఈ రైట్ టు లైఫ్ యొక్క ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, బ్రిటిష్ కాలంలో మనం వారి యొక్క బానిసలుగా ఉన్నప్పుడు మన కనీస స్వేచ్ఛ స్వాతంత్రాలకు, వాక్ స్వాతంత్రం కానీ, బ్రతికే స్వాతంత్రం కూడా లేకుండా ఎప్పుడైతే అప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళు, శిక్షలు విధించేవాళ్ళు, ఒక న్యాయబద్ధ పాలన, చట్టబద్ధ పాలన ఉండేది కాదు. దానికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగం మన పౌరులందరికీ ప్రాథమిక హక్కుగా కల్పించిందే రైట్ టు లైఫ్. అదే ఆర్టికల్ 21. ఈ అధికారం, ఈ హక్కు ఏదైతే ఉందో అది ఒక్క రోజులో రాలేదు. భారత రాజ్యాంగం అవతరించిన 75 ఏళ్లలో సుప్రీంకోర్టు, పార్లమెంట్ అనేక చట్టాలు, అనేక తీర్పుల ద్వారా ఈ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ని ఎన్నో విధాలుగా ఎక్స్పాండ్ చేశారు. ఇనీషియల్గా లైఫ్ అంటే కేవలం ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, కేవలం బతకడం మాత్రమే అనేవారు. అండ్ అలాగే లిబర్టీ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ అన్లాఫుల్ డిటెన్షన్, అంటే చట్ట వ్యతిరేకంగా ఎవరినైనా నిర్బంధించడం, ఖైదు చేయడం వంటి వ్యవహారాల్లోనే ఈ ఆర్టికల్ 21ని అమలుపరిచేవారు. కానీ సుప్రీంకోర్టు మనేకా గాంధీ కేసులో ఒక కొత్త నూతన అధ్యాయాన్ని ఈ రైట్ టు లైఫ్కి పరిచయం చేసింది. అదేమిటి అని అంటే, రైట్ టు లైఫ్ అంటే కేవలం శారీరకంగా జీవించడం కాదు, రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ, అన్ని సదుపాయాలు, అన్ని అవకాశాలతో ఒక గౌరవమైన జీవనం బతకడం, గౌరవంగా జీవించడం అనేది రైట్ టు లైఫ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అని ఉద్ఘాటిస్తూ మనేకా గాంధీ కేసు నుండి ఒక నూతన ఒరవడిని సృష్టించింది. సుప్రీంకోర్టు ఈ కేసులోనే రైట్ టు లైఫ్కి కొత్త నిర్వచనాన్ని ఇస్తూ కేవలం ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, అంటే చట్టబద్ధ పాలనే కాదు, ఆ చట్టంలో వివక్ష కూడా మానవుని యొక్క రైట్స్ని హ్యాంపర్ చేస్తుంటే ఆ చట్టాన్ని కూడా ప్రశ్నించే హక్కు భారత ప్రజలకి, భారత సుప్రీంకోర్టుకి ఉందని చెప్తూ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే అమెరికన్ సిద్ధాంతాన్ని మన భారత రాజ్యాంగంలో పరిచయం చేసింది. ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఏం చెప్తుంది అని అంటే, కేవలం ఒక ప్రభుత్వం చట్టబద్ధమైన వ్యవహారాలు చేయడం, చట్టబద్ధంగా శిక్షించడమే కాకుండా ఆ చట్టం కూడా హేతుబద్ధమైన, విచారణ కలిగిన, అందరికీ సమానమైన న్యాయం కల్పించే విధంగా ఉండాలి, లేదంటే ఆ చట్టాన్ని కూడా మార్చే హక్కు ఉంటుంది అని ఈ నూతన అధ్యాయాన్ని తీసుకొచ్చింది. ఈ ప్రతిగానే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్లో మనేకా గాంధీ కేసు తర్వాత అనేక ప్రాథమిక హక్కుల్ని ప్రభుత్వం, సుప్రీంకోర్టు, పార్లమెంట్ గుర్తించాయి. వాటిలో ముఖ్యమైనవే రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ, రైట్ టు లైవ్లీహుడ్, రైట్ టు హెల్త్, రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్, రైట్ టు ప్రైవసీ, రైట్ టు స్లీప్ అండ్ రెస్ట్, రైట్ టు ట్రావెల్ అబ్రాడ్, ప్రొటెక్షన్ అగెన్స్ట్ టార్చర్. ఇవన్నీ ఏంటి అని అంటే, కేవలం బతకడం అనేది మనుషులుగా యానిమల్స్ బతికినట్టు బతకడం కాకుండా స్వేచ్ఛా స్వాతంత్రాలతో పూర్తి డిగ్నిటీతో బతికే విధంగా మనకి హక్కు కల్పిస్తుంది. ఇదే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్.